బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి సొంత పార్టీ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బీజేపీని టార్గెట్ చేయకపోవడాన్ని ఈ లేఖలో ప్రశ్నించారు కవిత. సిల్వర్ జూబ్లీ సభలో జరిగినటువంటి పరిణామాలు, కాంగ్రెస్ బీజేపీపై చేసినటువంటి విమర్శలను ప్రస్తావించారు. బీజేపీ గురించి కేసీఆర్ కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడాన్ని కవిత తప్పుపట్టారు. దానివల్ల బీజేపీతో పొత్తు పెట్టుకునే విధంగా సంకేతాలు వెళ్లాయనే విషయాన్ని హైలైట్ చేశారు. కేసీఆర్ పై కవిత సంధించిన లెటర్ ను కాంగ్రెస్ పొలిటికల్ అస్త్రంగా బీఆర్ఎస్ పైకి సంధిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత రాసినటువంటి లేఖపై స్పందించేందుకు బీఆర్ఎస్ నేతలు నిరాకరించారు. లేఖపై త్వరలోనే స్పందిస్తామని అన్నారు కేటీఆర్, హరీష్ రావు. తండ్రికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ నేతలను సంప్రదించమంటంతో వారు నిరాకరించారు. త్వరలోనే స్పందిస్తామని చెబుతున్నారు. లేఖ రాసినట్టుగా దానిపై రేవంత్ రెడ్డి లేఖ రాసినట్టుగా దానిపై రేవంత్ రెడ్డి లేఖ రాసినట్టుగా దానిపై కేసీఆర్ కు కవిత లేఖ రాయడంపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కవిత లేఖకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కుటుంబ పార్టీల్లో ఇవన్నీ సహజమేనని, ఫ్యామిలీలు పార్టీలు దేశానికి ప్రమాదకరమన్నారు. డాడీ డాటర్ మధ్యలో లేఖ, డాడీ డాటర్ మధ్యలో లేఖ, అది అంతర్గత ఉత్తరము. అది ఏ ఉత్తరమో కూడా తెలియదు. మరి దానిపైన మనకి ఎందుకింత అంత ఆత్రత అని అడుగుతాను. మునిగిపోతున్నటువంటి పార్టీలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడం మామూలే. ఎందుకంటే అసలు కుటుంబ పార్టీలే దేశానికి ప్రమాదం. కుటుంబ పార్టీలు ఉంటేనే. ఎమ్మెల్సీ కవిత లేఖపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు. కవిత రాసినటువంటి లేఖ ఓటీటీ ఫ్యామిలీ డ్రామాలా ఉందన్నారు. ఆ డ్రామా టైటిల్ కాంగ్రెస్ వదిలిన బాణమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ విఫలమయ్యాయన్న బండి సంజయ్ అందుకే ఆ 2 పార్టీలు బీజేపీని బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమన్నారు. కుటుంబ సంక్షోభాన్ని ప్రజల భావోద్వేగాలుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది, ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు బండి సంజయ్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేవనెత్తిన ప్రశ్నలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమాధానం చెప్పాల్సిందే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ లో సామాన్య కార్యకర్తల్ని పట్టించుకునే నాదుడే లేరన్నారు. కవిత ప్రశ్నలకు కేటీఆర్ లేదా హరీష్ రావు అయితే బదులివ్వాలన్నారు పొన్నం. అవకాశం లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలే. మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ లేదా స్వయంగా ఎమ్మెల్సీ కవిత లేఖపై బీజేపీ పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ స్పందించారు. కూతురు తన తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ ని కలిసే పరిస్థితి కూడా కవితకు లేదా అనే సందేహం వ్యక్తం చేశారు. అన్న కేటీఆర్ తో రాజకీయ వైరమే లేఖ రాసేలా చేసిందా అని ప్రశ్నించారు. ఇంతకీ ఆ లేఖను కవితే రాశారా లేక రాజకీయ ఎత్తుగడా అని ప్రశ్నిస్తున్నారు అరుణ. ఆమెకు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ లేఖ రాయడంలో ఉద్దేశం ఏంది? దీని వెనక ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ లేఖ రాయించుండొచ్చు,
ఆ లేఖను చూస్తే కాంగ్రెస్ పార్టీలో రాయించినట్టుగా అర్థమై కొంచెం అనుమానం వస్తుంది పెద్ద ఎత్తున. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదో కలిసిపోతున్న అపోహన అనుమానాన్ని మళ్ళీ సృష్టించే ప్రయత్నం ఆ లేఖలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దాని వెనక కాంగ్రెస్ పార్టీనే 100% ఉంటదనేటటువంటి దాంట్లో ఎలాంటి అనుమానం అయితే లేదు. ఖచ్చితంగా ఈ లేఖ వెనక లీక్ చేయడంలో గాని రాయించడంలో గాని కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంటదని. ఎమ్మెల్సీ కవిత లేఖపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. తండ్రికి రాసిన లేఖతో తెలంగాణ రాజకీయాల్లో కవిత మరొక షర్మిలగా మారుతుందా అన్న అనుమానం వస్తుందని అన్నారు. మే 2న రాసినటువంటి లేఖ ఇవాళ లేఖ రాయడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే ఈ పంచాయతీ కుటుంబ పంచాయతీ, రాజకీయ వారసత్వ పంచాయతీ, ఆస్తుల పంచాయతీ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు మే 2వ తారీఖున రాసినటువంటి లేఖ ఇంతగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుందంటే ప్రజల ఆలోచన లోపల ఒక అర్థం కనబడతా ఉంది స్పష్టంగా. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్లీనరీలో తన రాజకీయ వారసులు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమైనా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఇక భారతీయ జనతా పార్టీ గురించి, మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్నే కవిత చెప్పింది. ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం